వెంకటేశ్వర్ చెప్పండి. మనం మొక్క వేసినాం కదా పత్తి. పత్తిలో మొక్క వేసినప్పుడు కలుపు ఆటోమేటిక్ గా మొక్కతో పాటు అది కూడా వస్తుంది, కలుపు కూడా వస్తుంది. దానికి పరిష్కారం దాన్ని స్ప్రేయింగ్ చేసేది ఏమైనా ఉందా? మొక్క విత్తనాలు మురిగిపోయేది ఏమన్నా భూమిలో చల్లేది ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఉందన్న, దాన్ని పెండి మిథిలిన్ అంటారు. దాని టెక్నికల్ వచ్చాయి. నేను కంపెనీ పేరు చెప్తాను. కంపెనీ విధంగా చాలా కంపెనీలు కొంతమంది ఆ మందు పేరు చెప్పట్లే, టెక్నికల్ వచ్చేది పెండి మిథిలిన్ చూపిస్తా ఉంది. మందు తీసుకురా. పెండి మిథిలిన్ అంటే ఇది దీంట్లో ఉండే మందు. ఇది ఒక యూపీఎల్ కంపెనీ వాడికి ఉంటుంది, బిఎస్ఎఫ్ వాడు ఉంటుంది, ఏదైనా ఉంటుంది. ఇది కృషి రసాయన కంపెనీ వాడిది. అట్లా చాలా రకాలు ఉంటాయి. మన దగ్గర అయితే ఇది యూపీఎల్ వాడిది. ఫర్ ఎగ్జాంపుల్ చూపించడానికి దీని కాన్సెప్ట్ వచ్చరికి ప్రజెంట్ మనం రైతులు ఏం చేస్తారంటే, మన వర్షాకాలంలో కొన్ని పత్తి వేసేది వర్షాకాలంలో మనకు ప్రధాన సమస్య ఏంటంటే, పత్తికి వచ్చేసరికి కలుపు అనేది ప్రధాన సమస్యగా ఉంది. దాన్ని నివారించుకోవడానికి ఈ పెండి మిథిలిన్ అనే దాన్ని వాడతారు. ఈ పెండి మిథిలిన్ అనే దాన్ని కొంతమంది అంటే హెర్బిసైడ్, ఇది అంటే కలుపు మందు. దీన్ని ఏం చేస్తారంటే, మనం విత్తనం పెడతాం కదా, విత్తనం పెట్టిన రెండు విధాలు వాడవచ్చు. ఫస్ట్ విధం ఏంటంటే, విత్తనం పెట్టిన తర్వాత 24 గంటల వరకు కొట్టుకోవచ్చు, స్ప్రేయింగ్ చేసుకోవచ్చు పైన. లేకపోతే యూరియాలో గాని, ఇసుకలో గాని, మట్టిలో గాని కలుపుకొని చల్లుకోవచ్చు. మన పల్నాడులో ఏం చేస్తారంటే యూరియాలో కలిపి చల్లుతారు. ఇది దీని వల్ల ఏంటంటే, ఇప్పుడు మనం యూరియాలో కలిపి చల్లినా లేకపోతే పైన స్ప్రేయింగ్ చేసినా గానీ, ఇది భూమి మీద ఒక లేయర్ లా ఫామ్ అయ్యి మనకేంటంటే కలుపు అనేది ఒక 20 నుంచి 30 రోజుల దాకా కలుపు మొక్క అనేది రాకుండా అడ్డుగోడలా వేసింది. ఇది అనేది ఇప్పుడు ఈ పెండి మిథిలిన్ అనే కాన్సెప్ట్ వచ్చేసి ఈ మందు ఎకరానికి 700 ml చల్లాలి. చల్లటం గానీ స్ప్రే గానీ ఏదైనా. ఇది చల్లేటప్పుడు అంటే యూరియాలో కలిపి చల్లేటప్పుడు అయితే కొంచెం తడి తగలాలి. భూమికి తడి ఉంటే కొంచెం బాగా అనేది పదును ఉంటే, నేల పదును అంటారు కదా, ఆ పదును ఉంటే బాగా పనిచేసింది. ఇది కొట్టుకోవడం కూడా బాగానే ఉంటుంది. 24 గంటలు నువ్వు విత్తనం వేసిన 24 గంటల్లో కొడితే రిజల్ట్ బాగుంటుంది. ఇది మళ్ళీ ఇదేంది, కొంతమంది అంటారు ఈ పెండి మిథిలిన్ చల్లాం కదా అయినా కలుపు వచ్చింది అనే కాన్సెప్ట్ వచ్చింది. అప్పుడేంది, ఇది అనేది పెండి మిథిలిన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, కలుపు అనేది మొలవకుండా అంతే, మొలిచిన దాన్ని అయితే ఏం చేయలేదు. అది కాన్సెప్ట్. కొంతమందికి రైతులకు అపోహ ఉండేది, ఇప్పుడు విత్తనం పెట్టిన 24 గంటల్లోకి చల్లితే విత్తనం మొలిసిద్ది అనే కాన్సెప్ట్ అడుగుతారు. మరి కలుపు వచ్చిన దానికి ఉండదు. వచ్చిన దానికి కూడా మందులు ఉంటాయి. కలుపు 2 ఆకలి దశలో ఉంటాయి, దర్గా సూపర్ అని, కన్ను కావాలి, అట్లుంటాయి. దానికి ఇంకొకటి ఇది వచ్చేసరికి పెండి మిథిలిన్. విత్తనం మునిగిపోవడానికి పైకి అనేది కలుపు రాదన్న, ఆ కాన్సెప్ట్ లో దీన్ని వాడతారు. ఇప్పుడు ప్రజెంట్ మనం ఇప్పుడు వర్షం ఇవాళ విత్తనం వేసినామన్నా కంటిన్యూస్ గా 10 రోజులు వర్షం పడుతూనే ఉంటది. ఆ 10 రోజులు వర్షం పడ్డప్పుడు మనం చేనుకి వెళ్ళాలన్నా అప్పుడు చేను మొత్తం బీడై ఉంటుంది. అప్పుడు నీకు కూలోళ్ళు ఖర్చు ఎక్కువ, టయానికి కూలోళ్ళు దొరకరు, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. నువ్వేం చేస్తావు, విత్తనం వేసిన తర్వాత 24 గంటలకు చల్లినాం అనుకో, నీకు కంటిన్యూస్ గా 10 రోజులు వర్షం పడ్డా గానీ ఇది ఒక లేయర్ లా ఫామ్ అయ్యి నీ కలుపు అనేది విత్తనం రాకుండా చేసింది. అది దీని కాన్సెప్ట్. కూలీలు తగ్గిద్ది మనకి. అది మన రైతులు ఖచ్చితంగా ఇలాంటి వాడాలి. చాలా మంది అపోహ ఏంటంటే ఇది అంతే ఊరిపోయింది అనే కాన్సెప్ట్ చాలా మంది వాడట్లేదు. అది చాలా ఫాల్ట్. ఇది అయితే నెంబర్ 1 ఇబ్బంది అయితే లేదన్న మనకు. ఇది యూపీఎల్ ఓడిది, బిఎస్ఎఫ్ ఓడిది ఉంటుంది, స్టాంప్ ఎక్స్ట్రా అని. మనం కంపెనీ పేర్లు కాకుండా టెక్నికల్ గుర్తు పెట్టుకోవాలి. పెండి మిథిలిన్ అనే టెక్నికల్, అది ఎకరానికి వచ్చరికి 700 ml స్ప్రేయింగ్ చేసుకోవచ్చు, యూరియాలో కలిపి చల్లుకోవచ్చు. స్ప్రేయింగ్ అనే కాన్సెప్ట్ వస్తే నువ్వు విత్తనం వేసిన 24 గంటల్లో చల్లుకుంటే బాగుంటది. కొట్టేది స్ప్రే చేసుకుంటే అప్పుడు అది మనకు పొలంలో యూరియాలో కలుపుకోవటం మొక్క వచ్చింది మన బయటికి 2 ఆకులు దశ 3 ఆకులు దశ వచ్చింది. అప్పుడు యూరియాలో కలిపి చల్లుకున్నావు అనుకో, చెట్టుకు బలాన్ని ఇచ్చినోడు వేయటం ప్లస్ నీకు అది ఒక లేయర్ లా ఫామ్ అయ్యి గడ్డి మొలవకం చేసింది. మరి ఇది బెస్ట్ ప్రజెంట్ అయితే నెంబర్ 1 మందే. మన రైతులకి కూలీల ఎద్దటిని తగ్గించేది. నువ్వు అరకలు చల్లుకునే పని ఉండదు ఇది కనుక చల్లుకుంటే.
కూలోళ్ళు కూడా నీకు ఇబ్బంది లేకుండా అంటే ఎందుకంటే ఈ పత్తి అనేది పెద్ద రేట్ ఉండదు అన్న, 5,000, 6,000, 7,000 ఉంటుంది. నువ్వు దానికి మళ్ళీ కూలోళ్ళని పెట్టి కలిపి తీపియాలంటే అదొక సమస్య. ఇదనుకో 450 రూపాయలు ఎకరానికి అయిపోద్ది నువ్వు స్ప్రే చేసుకుంటే. అంటే పెద్ద మనుషులు కూలిపోయినంత ఇంకా మళ్ళీ మనకి 30 రోజుల దాకా కలుపు ఎద్దడి అనేది ఉండదు. ఇప్పుడు అది కుదరని పక్షంలో నా 2 ఆకులు 3 ఆకులు వేసిన దశలో దానికి స్ప్రే దానికి కూడా ఉంటది. దీని పేరు, దీని టెక్నికల్ వచ్చేసరికి క్యూజోలపాప్ ఇథైల్. అంటే పై మీద కొట్టేది. నీకు పైరుకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇది వచ్చేసరికి ట్యాంకీ 50 నుంచి 60 ml కొట్టుకోవచ్చు. ఇది మ్యాన్కైండ్ కంపెనీ ఒకటి అయితేనో క్యూజీ మ్యాక్స్ అని ఉంటుంది, టర్గా సూపర్ అని ఉంటుంది, దన్ను కావాలది అట్లా దొరికిద్ది. ఈ టెక్నికల్ అనేది క్యూజీ పాప్ ఇథైల్ అనేది ట్యాంకీకి 50 ml కొట్టుకుంటే నీకు ఇబ్బంది ఏమి ఉండదు. 2 ఆకుల దశలో ఉన్నా 3 ఆకుల దశలో ఉన్నా స్లోగా గడ్డి జాతి వరకు చనిపోయింది. గడ్డి జాతి వరకు దీంట్లోనే ఇంకొకటి ఉంటది, హిట్విడ్ మ్యాక్స్ అని ఉంటాయి. అవి ఆకు జాతి కూడా చనిపోయింది. అది ఓన్లీ పత్తికే వాడాలి. మనం మిరపలో అయితే మిరప ఆకుపోయింది, అది ఓన్లీ పత్తి కాన్సెప్ట్ వరకే వాడాలి. ఇదంతా ఎందుకు ఇప్పుడు ఇది అంతా రాక వచ్చిన తర్వాత ఇబ్బంది పడే కంటే రైతు కొంచెం మేల్కొని ముందుగానే చర్యలు తీసుకుంటే చాలా బాగుంటుంది. పెండింగ్ మిత్లిన్ అనే టెక్నికల్ రైతులు తప్పనిసరిగా వాడుకుంటే స్ప్రే చేసుకోవచ్చు. తర్వాత లేకపోతే ఒక ఆకు దశ, 2 ఆకుల దశలో, 3 ఆకుల దశలో మొక్క యూరియాలు కానీ కలిపి జరుపుకుంటే ఇబ్బంది ఏముంటుంది. మెయిన్ కాన్సెప్ట్ గడ్డి మందులు ఏదైనా మనం కొట్టేటప్పుడు నేలకి కొంచెం పదును ఉండేటట్టు చూసుకుంటే బాగా పనిచేస్తాయి గడ్డి మందులు ఏదైనా కానీ. అది కాన్సెప్ట్. పెండింగ్ మిత్లిన్ అనేది వాడుకోవచ్చు.